మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రతి గురువారం యథావిధిగా రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర జరుగుతున్న ఆరాధనలో ఈ దినాన్ని కూడా దేవుడు సహాయం చేసి అవకాశం ఇచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. గత కొన్ని నెలలుగా యేసుక్రీస్తు యొక్క నామములు అనే శీర్షిక మీద దేవుడు ప్రతి గురువారం మనతో మాట్లాడుతూ వస్తున్నారు. పోయిన వారానికి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క బిరుదులు లేకపోతే నామములు 40 ధ్యానించడానికి దేవుడు మహాకృప చూపించారు. ఈ దినాన 41వ నామం గురించి మనం నేర్చుకుందామండి. 41వ నామం గురించి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గత 3 వారాల నుంచి అంటే క్రిందటి వారం అంతకు ముందు వారం కూడా నెహెమ్యా గ్రంథంలోని మాటలే మనం చదువుకుంటున్నాం. కాకపోతే 9వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం ఈ దినాన్న 1వ అధ్యాయంలోనికి వచ్చాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవుడా యెహోవా భయంకరుడైన గొప్ప దేవ. 41వ పేరు. అది మనం ఏర్పాటు చేసుకున్న లైన్ అండి. ఇది బైబిల్లో లేకపోతే ఇంకో రకంగా అనుకోవద్దు. మనం దేవుడు మనకి నడిచిన నడిపింపుని బట్టి మనం ఏర్పాటు చేసుకున్న వరుస. 41వ పేరు భయంకరమైన దేవ, భయంకరుడవైన దేవ. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. మన దేవుడు భయంకరుడైన దేవుడు. సర్వసాధారణంగా మనం ఆయన కృప గురించి, ఆయన కనికరం గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి, ఆయన వాత్సల్యం గురించి, ఆయన దీర్ఘశాంతం గురించి, ఇలా మనకి మనల్ని ప్రేమించే మాటలు ఎక్కువగా ఇష్టపడతాం. లేదు అని అంటే ఆశ్చర్య కార్యాల గురించి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, మా దేవుని వలన మేము శూర కార్యాలు చేయగలుగుతున్నాం, ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు, ఇలాంటివి చాలా ఇష్టపడతాం. కానీ దహించు అగ్ని అనే పేరు కానీ, భయంకరుడైన దేవుడు, ఇలాంటి కొన్ని పేర్లు మనకి అసలు ఇష్టం ఉండవు. కొంతమంది అసలు ఒప్పుకోరు. కానీ నెహెమ్యా గారు ప్రార్థనలో మొదటి అధ్యాయంలో, అందుకనే ఇది ఆలోచించే 9వ అధ్యాయము 14వ వచనంలో దీర్ఘశాంతం కలిగిన దేవుడని ఇవి నేర్చుకున్నాం. తర్వాత 8వ అధ్యాయంలో మహాదేవుడని, 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి నెహెమ్యా గారే ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఆకాశమందున్న దేవ, భయంకరుడవైన దేవుడా, భయంకరమైన దేవ. ఈయన చాలామంది పడిపోయిన యెరూషలేమును కట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఎంతమంది చేసినా కానీ అక్కడున్న వ్యతిరేక పరిస్థితులను బట్టి ఎవరు యెరూషలేము యొక్క గోడలు కట్టలేకపోయారు. కానీ నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు వాళ్ళు అసలు కట్టలేకపోయారు. కానీ నెహెమ్యా 52 రోజుల్లో కట్టేశాడు. ఇంతవరకు మన కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు 52 రోజుల్లో కట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకు కట్టగలిగారు అని అంటే మనకు కల్వరి టెంపుల్ గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే లేఖనాలు మనకి ఆదర్శం. కాబట్టి ఈ లేఖనాలకు దగ్గరికి వచ్చేసరికి నెహెమ్యా గారు ఏం చేశారంటే వాక్యం మీద ఆధారపడ్డాడు, ప్రార్థన మీద ఆధారపడ్డాడు, దేవుని మీదే ఆధారపడ్డాడు. ఎందుకంటే మనం 9వ అధ్యాయం చదువుకున్నప్పుడు శాస్త్రి అయిన ఎజ్రాకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి చదవమని చెప్పాడు. ఆయన చదువుతూ ఉంటే 3 రోజులు శాస్త్రి అయిన ఎజ్రా గారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే అక్కడున్న ఇజ్రాయేలీలందరూ వర్షం కురుస్తున్నా కానీ వారందరూ అలా నిలబడే ఉన్నారు. ఆ వర్షంలో తడుస్తా లేఖనాలను వింటానే ఉన్నారు. అంత శ్రద్ధగా, అంత భయభక్తులు కలిగి దేవుని మీద దృష్టి నిలిపి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విన్నారు. అది దేవుడు చూస్తాడు కదా. తర్వాత ఈ నెహెమ్యా గ్రంథంలో 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. 9 ప్రార్థనలు ఆయన చేసిన అన్ని ప్రార్థనలో 9వ అధ్యాయంలో ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. వీటన్నిటిని బట్టి దేవుడు ఆయనకు కృప చూపించి ఆ యెరూషలేము యొక్క గోడను కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఈ నెహెమ్యా గారు ఉచ్చరించిన మాట మరొకసారి చదువుదా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఆకాశమందున్న దేవా యెహోవా, నీవు భయంకరుడవైన గొప్ప దేవుడవు ప్రభువా.
భయంకరుడమైన గొప్ప దేవుడు. కృపను గురించి మనం అనుకున్నట్టుగా మత్తయి సువార్త దగ్గర నుంచి క్రొత్త నిబంధన అంతా కృపాకాలం అంటారు, కానీ అది తప్పు మాట. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయంలోనే నోవా గారు కృప పొందుకున్నారు, అంతకుముందు హనోక్ గారు కృప పొందుకున్నారు, అంతకుముందు హేబేల్ గారు కృప పొందుకున్నారు. బైబిల్ గ్రంథం అంతా కృపను గురించి చెప్తుంది. కాకపోతే అలా ఒక నానుడి కృపాకాలం అని అంటారు, కానీ చాలామంది ఈ రోజుల్లో కృపను గురించే ఎక్కువ చెప్తున్నారు, వాగ్దానాల గురించే ఎక్కువ చెప్తున్నారు. మన పాత రోజుల్లో అంటే మన తరముకు ముందు తరం పాస్టర్లను చూసుకుంటే ఎవరు వాగ్దానాల గురించి చెప్పేవారు కాదు. ఇప్పటికీ కూడా కొన్ని సంఘాలు మనం చూసుకుంటే పాపం గురించే చెప్తారు, పాపం గురించే గద్దిస్తారు, పాపం గురించే ఎత్తి చూపిస్తారు. ఎందుకు అని అంటే చెప్పవలసింది కూడా అదే. నువ్వు ఇలా మనం చర్చికి హాస్పిటల్కి వెళ్తున్నాము అని అంటే ఒకవేళ నడినెత్తి నుంచి అరికాలి వరకు మొత్తం టోటల్ బాడీ చెకప్ చేసుకోవాలి అని అంటే రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి, బాడీ ఎలా ఉందో తెలియాలి. అంతేగాని మేము టోటల్ బాడీ చెకప్ చేసుకోవడానికి వచ్చామని కానీ అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి డాక్టర్లు అందరూ మీరు చాలా బాగున్నారు సురేష్ గారు, చాలా పొడుగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా నల్లగా ఉన్నారు అని ఎవడు పొగడ్డం ఏమండి, పొగిడే కార్యక్రమం అయితే కాదు. అలాగే మనం చర్చికి వస్తున్నాము అని అంటే పాప పంకిలమైన హృదయాన్ని కడుక్కునే స్థలం దేవుని ఆరాధనా స్థలం. ఆయన్ని ఆరాధించాలి. ఆయనకు మనకు అడ్డుగా ఏమైతే ఉన్నాయో వాటి ఆ రాతి బండలను తీసివేసుకునే స్థలం పరిశుద్ధ స్థలం. కాకపోతే ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే యోహాను గారు కూడా బాప్తిజం ఇచ్చి యోహాను గారు కూడా ఏమని ప్రసంగం చేస్తాడు, ఆయన అమ్మలారా మీరందరూ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీరు ఎన్ని పాపాలన్నా చేయండి, ఆదివారం వచ్చేసరికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసి మంచి వాగ్దానం ఇచ్చి పంపిస్తాడని చెప్పలేదండి. సర్ప సంతానమా, చెట్టు మొదల్లో గొడ్డలుంది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు నరకబడుతుందని చెప్తారు. అందులోనూ ఆయన ఏమైనా సంఘంలో చెప్తున్నాడా, ఎక్కడో యోర్దాన్ నది అద్దరని అరణ్యంలో చెప్తా ఉంటే అక్కడికి వెళ్ళి మరీ తిట్టించుకుని వచ్చేవారు ఆ యూదులు. ఇప్పుడు అదే పరిస్థితి కనుక మన సంఘంలో జరిగితే ఒక్కరు రారు, సంఘం మోతే. అయితే పాత నిబంధనలో చూసుకుంటే వారందరూ దేవునికి భయపడేవారు, యెహోవా యందలి భయభక్తులు అనే మాటలు పాత నిబంధనలో చాలా ఎక్కువ కనపడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఈ కృపాకాలం గురించి చెప్తున్నారు, శిక్ష గురించి చెప్పట్లేదు అని అంటే సోకాళ్ళ పాస్టర్ గారికి కానీ ఆ సంఘానికి కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒకవైపే తెలుసు, దేవుడు ఒకవైపే తెలుసు. నాణ్యానికి రెండు పక్కలు ఏ విధంగా ఉంటుందో వారు ఒక పక్క గురించే చెప్తున్నారు, ఇంకో పక్క గురించి చెప్పట్లా. అంత దాగేందుకు మన పిల్లలు ఉన్నారండి, మన అందరం పెళ్ళైన వాళ్ళమే, కొంతమంది తప్ప. పిల్లలు ఉన్నారు, పిల్లలు తప్పు చేస్తున్నారు. ముందుసారి ఏం చేస్తాం, మందలిస్తాం. రెండోసారి ఏం చేస్తాం, అలాగే మందలిస్తూ ఉంటే నేను ఇలాగే మందలెత్తుంటున్నాడు అనుకుంటాం. రెండోసారి ఏం చేస్తాం, ఇదివరకు మాకు ఒక బెంజమిన్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు మా స్కూల్లో. ఆయన గారు మేమైనా తప్పు చేసామనుకోండి, ఆ పలక తీసుకుని చేతి తిప్పి వేళ్ళ మీద కొట్టేవాడు, సైన్స్ మాస్టర్. ఆయన్ని చూస్తేనే ఆయన ఏమైనా హోంవర్క్ ఇచ్చారంటే ఎవరి సంగతి ఏమో కానీ ఆయన హోంవర్క్ మాత్రం ఎప్పుడు అప్డేట్గా ఉండేది. ఎందుకంటే ఏళ్ళ మీద కొట్టేస్తాడని. ఇక అది చూసి మొత్తం మాస్టర్లు అందరూ ఒక్కొక్కడు ఒక కర్ర కొనుక్కున్నారు, ఏళ్ళ మీద కొట్టడం మొదలెట్టారు. అప్పుడు మేము కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుని కృప అవకాశం దొరికింది. శిక్షించటం మొదలు పెడితే శిక్షను, గద్దింపును, లేకపోతే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని శిక్షిస్తాడు. శిక్షించట్లేదు అని అంటే వారు దుర్బీజులే అని పౌలు గారు అంటారు. దుర్బీజులే అంటే పనికిరాని విత్తనాలు అన్నమాట వారందరూ. కాబట్టి దేవుడు ఎంత కృప కలిగిన వాడో అంత భయంకరుడైన దేవుడు. మనం కృప గురించే చదవటానికి కానీ వినడానికి ఇష్టపడుతున్నాము, శిక్ష గురించి మనం ఇష్టపడట్లేదు అని అంటే దేవుడిని ఒక పక్క చూడడానికే మనం ఇష్టపడుతున్నాం అనమాట, రెండో పక్క చూడడానికి మనం ఇష్టపడటం లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక. సూపర్ అండి, చెప్పడం కొద్దిగా లేట్ చెప్పినా రిఫరెన్స్ చెప్పగానే కొట్టండి, చెప్పడం గట్టి కొట్టి రిఫరెన్స్ చెప్పగానే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మా వదిన గారు వాకింగ్ బైబుల్ అది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతిలో పడకూడదు. దేవుడు కోపించుచునే వాత్సల్యం కలిగిన దేవుడు. ఆ మాటలోనే రెండు అర్థాలు ఉన్నాయి.
ఆయన కోపిస్తాడు, ఒక పక్క వాత్సల్యం చూపిస్తాడు. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు దేవుడంటే ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడంటే ఏంటో మనకంటూ ఒక భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడూ ఆయన ప్రేమ 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 తీపి తీపి తిని 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 షుగరొచ్చేది. ఆ తర్వాత తీపి తినే ప్రసక్తే ఉండదు. ఏమండి, అది ఇది బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళగలుగుతున్నప్పుడు క్రైస్తవ జీవితమే బ్యాలెన్స్ చేసుకోవడం అండి. అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలిగిన వాడే గుడ్ క్రిస్టియన్. ఏది పడితే అది బయటికి కోపం వచ్చింది కదా అని కోపం చూపించి, దుఃఖం వచ్చింది కదా అని ఏడ్చేసి, పరుపులు తడిపేసి, సంతోషం వచ్చింది కదా అని మంచాలు ఎరగొట్టి మంచాల మీద గెంతేసి, ఇది క్రైస్తవత్వం ఉండదు. బ్యాలెన్స్ చేసుకునేది క్రైస్తవ జీవితం. కాబట్టి ఆయన కోపించుచునే వాత్సల్యం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఆయన భయంకరుడైన దేవుడు. అన్ని కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, భయము నొంది. చెప్పాలి వదిన గారు, వాకింగ్ బైబిల్ మాట్లాడలేదు. కీర్తన గ్రంథం 4:4 అంటే అది ఫేవరెట్ వర్డ్ అనమాట. టక్మని చెప్పేసింది. భయము నొంది పాపము చేయకుడి. ఎందుకు భయం నొందాలి? ఎందుకు భయం నొందాలి? పాపం చేయకుండా ఉండడానికి. అంటే ఇప్పుడు మన కృప గురించి, దేవుడు ప్రేమ గురించి ఆలోచిస్తున్నామంటే పాపం పట్ల మనకు భయం లేదు, పాతాళం పట్ల మనకు భయం లేదు, తీర్పు పట్ల మనకు భయం లేదు. ఏమండి, కాబట్టి ఇది దేవుని వలన వచ్చినది కాదు. భయపడొద్దు అని 360 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాసింది కదా పాస్టర్ గారు. మీరు మళ్ళీ ఇప్పుడేంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? భయపడాలి, దేవునికి భయపడాలి అంటున్నారంటే, దేవునికి భయపడడం వేరు, దెయ్యానికి భయపడడం వేరు. నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు అని అంటే, అమ్మ ఇక్కడ ఒక మాట చెప్తారమ్మా, ప్రతిదానికి నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు సాతాన్ని, దేవుడి కంటే సాతాన్ని ఎక్కువ గౌరవిస్తున్నట్లు లెక్క. నువ్వు దేవుడికి భయపడాలి. దేవునికి భయపడకుండా ప్రతి పరిస్థితికి భయపడుతున్నావు అని అంటే నీలో దేవుని ఆత్మ లేదు, నీలో సాతాను ఆత్మ ఉంది. ఎందుకు అని అంటే తిమోతి పత్రికలో దేవుడు చెప్తాడు, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి మనం భయపడుతున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. దేవునికి భయపడకపోతే ప్రతి పరిస్థితిని చూసిన ఆందోళన, భయం నువ్వు చెందుతావు. దీన్ని బట్టి మీరు దేవునికి భయపడువారా, దెయ్యానికి భయపడువారా అనేది జాగ్రత్తగా ఆలోచించుకోండి. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని అంటే ఒకటే లక్షణం, నువ్వు ధైర్యంగా ఉంటావు. నీకు ధైర్యం లేదు, ప్రతిదానికి అధైర్యపడి చిన్న నెగిటివ్ వర్డ్స్ మాట్లాడదు, ఇది నాకు జరగదు, ఇది అవ్వదు, ఇది కష్టం, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు సాతాను విశ్వాసివి. యేసు ప్రభు విశ్వాసివి కాదు, సాతాను విశ్వాసివి. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడికి భయపడి పాపానికి దూరంగా ఉండాలి, పాపానికి భయపడాలి. ఒకవేళ ఇది చూస్తే నా ఆత్మకు దోషం అంటుకుంటుందేమో, ఫలానా రీల్స్ చూస్తే నాకు ఇది అంటుకుంటుందేమో, షార్ట్స్ చూస్తే ఇది ఎందుకంటేనండి, ఒకటి చూసిన తరువాత రెండోది చూస్తాం. మనం చూడకపోయినా ఒప్పుకోదు. నువ్వు అది చూస్తున్నావు అనుకో, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి చూస్తూ ఉంటే, యేసు ప్రభు గురించి వస్తూ ఉంటే, పాపాన్ని గురించి చూస్తే దాన్ని తప్పించుకోవడం అనేది కష్టం. తప్పించుకొనివ్వడం అపవాది. కాబట్టి దానికి ముందే భయపడి మనం జాగ్రత్తగా ఉండాలి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22వ వచనం మొదట చదువుదాం, తర్వాత 17వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22వ వచనం. దేవుణ్ణి మరచువారలారా. ఎవరండి దేవుణ్ణి మరచువారందరూ? ఒక్కొక్క వచనం 17వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. దిద్దుబాటు అసహ్యము అంటే ఎక్కడ ఇదిగో దేవుడు నిన్ను ఇలా అంటున్నాడు, ఇవి నీకున్నాయా? మనం నిన్నటి దినాన్న తెరల గురించి మాట్లాడుకుంటూ మొదటి మాట, దేవుడు హృదయాన్ని మారుస్తాడు, హృదయం మార్పు నొందాలి, తర్వాత దాని ద్వారా క్రియలు మార్పు నొందుతాయి అని మార్కు సువార్తలో ఉన్న 13 రాళ్ళు గురించి మనం ప్రస్తావించుకున్నాం. నీ హృదయం ఈ తప్పుతో ఉంది, నీ మాటలో ఈ దోషం ఉంది, నీ కంటిలో ఈ గర్వం ఉంది అని దేవుడు తన సేవకుడినో లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటే దిద్దుబాటు మనకు అసహ్యం. వీరెవరు అంటే దేవుణ్ణి మరచువారు. తర్వాత వెనక్కి దోసేస్తాడట.
దేవుని మాటలను వెనక్కి తోసేస్తారు, దెయ్యం మాటలు మాత్రం ముందు పెట్టుకుంటారు. వీళ్ళు దేవుణ్ణి మరచే గ్రూప్, దిద్దుబాటు, అసహ్యము, దేవుని మాటలు వీపెనకాలు వేసేసుకుంటుంటారు. ఎందుకంటే అది సత్యం కదా, ఆయన సత్యమైన దేవుడు. ఆయన 23వ కీర్తన ఉంటుంది, నీవు నా ప్రాణమును నీతి మార్గమును నడిపిస్తున్నావు. ఆయన నీతి మార్గాన్ని నడువు అంటాడు. ఒకవేళ నీతి మార్గం వెళ్ళకుండా పక్కకు ఒక ఎడమకాలు పక్కన పడిందనుకో, దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టి నీతి మార్గానికి తీసుకొస్తాడు. అది మనకి ఇష్టం ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం, వీపెనకాలు వేసేస్తాం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించు. ఎవరైనా దొంగోడు రాగానే ఆడితో నేను నీ బ్యాచ్ అని అంటారు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేది. వ్యభిచారులతో వెళ్ళినప్పుడు నేను కూడా నీ బ్యాచ్ అంటే ఎవరు చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు చెయ్యెత్తితే నేను కూడా నీ వాడినే అంటారు. ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి, సైకిల్ పార్టీ వాళ్ళు వచ్చారు మీ పార్టీ అంటాం, తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు మీ పార్టీ అంటాం, చేయి పార్టీ వచ్చింది మీ పార్టీ అంటాం. వాళ్ళు అనుకుంటారు నిజమే అనుకుంటారు, కానీ మనకంటూ హృదయంలో ఒకటి ఉంటుంది. ఏమంటే ఇలాంటి తప్పు. వీళ్ళందరూ ఎలాంటి బ్యాచ్ అంటే దేవుణ్ణి మరచువారు. కీడు చేయవాలని నీవు నోరు తెరుచుచున్నావు. కీడు చేద్దామనే మాట్లాడతారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారో మనకు అనవసరం. ఏమండి, కీడు చేద్దామని. ఒకవేళ ఎవడన్నా మనకు అవసరం వచ్చింది, ఆయనకి ఫోన్ చేసాం, రావటం ఒకవేళ ఏదో పరిస్థితుల్లో ఏ ట్రాఫిక్ జామ్ అయ్యో ఆయిల్ అయిపోయి ఏదో కారణం చేత లేట్ అయ్యాడు అనుకో, అతను రావడానికి ఇష్టం లేదు, అందుకే చూడు ఎంత లేట్ చేస్తున్నాడు. కానీ అతని ఉద్దేశం అయితే మన దగ్గరికి రావాలని. దారిలో ఏదో జరిగింది, లేట్ అయింది. ఆ లేట్ అయిన దానికి మనం ఏమైనా కలర్ వేస్తామంటే, అంటే లోకంలో చెప్పిన మాట కలర్ వేయటువంటి, అతనికి మన దగ్గరికి రావటం ఇష్టం లేదు. తెలియకుండా లేని వార్త పుట్టించరాదు. నిర్గమాకాండంలో ఉంటుంది, లేవికాండంలో ఉంటుంది, లేని వార్త పుట్టించుట పాపం. అతను వచ్చేంతవరకు ఆగాలి, మన డిసిషన్ మనం చెప్పకూడదు. వీళ్ళందరూ ఏ బ్యాచ్ అండి, దేవుణ్ణి మరచువారు, దేవుని భయము లేని బ్యాచ్. చదవండి అయ్యారు. నాలుక కపటం అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మనం డెలివరీ చేస్తుంటాం. నువ్వు సూపర్గా ఉన్నావు అని భయం చెప్తాం, లోపల మాత్రం వెన్నుపోటు పొడిచేస్తుంటాం. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండమే చెప్పుచున్నావు. కూర్చుని కొండాలంటే సాడీలు చెప్తా ఉంటాం. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అన్నదమ్ముడి మీదే అపనిందలు మోపుతా ఉంటాం. ఇటు పనులు నేను చేసినాను, నేను మౌనినై ఉన్నాను, అందును బట్టి కేవలం నేను నీ వంటి వాడని అనుకుంటున్నావు, కానీ నేను నీ వంటి వాడిని కాదు, భయంకరుడగు గొప్ప దేవుడును. నేను భయంకరుడైన గొప్ప దేవుడిని. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావేమో. దిద్దుబాటు నీకు అసహ్యమని, మంచి మాటలు వెనకాల వేసేస్తావని, దొంగను చూసి చెయ్యెత్తుతావు, వ్యభిచారం చూసి చెయ్యెత్తుతావని, తర్వాత రకరకాల కార్యక్రమాలన్నీ కొండేలు చెప్తావని, అపనిందలు చెప్తావని, ఇవన్నీ నాకు తెలిసినా కానీ ఎందుకు ఊరుకుంటున్నాను అని అంటే, నువ్వు ఎప్పటికైనా మార్పు చెందుతావని. నువ్వు ఎప్పటికీ, ఎందుకంటే చాలామంది ఒక భయంకరంగా ఈ మాటలు ఎందుకు ఒప్పుకోరంటేనండి, ఈ రోమపత్రికలో ఒక మాట ఉంది, పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ ఇస్తుంది. కాబట్టి నేను విపరీతమైన పాపం చేసేస్తాను, దేవుడు కృప చూపించేస్తాడు అంటాడు. కృప చూపిస్తాడు కరెక్టే, ఎందుకంటే నీ టైం దగ్గర పడేంతవరకు, ఆయన చాలా ఓపికగా చూస్తారు. ఇక టైం దగ్గర పడిన తరువాత ఇక ఓపిక చూపించడం ఉండదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఎలా వచ్చారు, గొర్రె పిల్లగా వచ్చారు. గొర్రె పిల్లగా మన పాపాలన్నీ భరించేసి, మనం ఏం చేసినా కానీ క్షమించేసి, పైగా మనం సిలువ వేసేసి మన పాపాలని ఆయన భరిస్తా కూడా మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించి. ఇది మొదటి రాకడ గొర్రెపిల్ల. రెండో రాకడ అలా ఉండదు. రెండో రాకడలో సింహంగా వస్తాడు ఆయన. రెండో రాకడలో క్షమించడానికి రాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. కాబట్టి దీన్ని బట్టి అయినా మనం ఒప్పుకోవాలి, దేవుడు వాత్సల్యం కలిగిన దేవుడు, సేమ్ టైం భయంకరుడైన గొప్ప దేవుడు. మొదటి రాకడ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో రాకడకి దగ్గరగా ఉన్నాం. అంటే భయంకరుడైన దేవుడికి, దయించగ్ని అయిన దేవునికి, కోపించుచున్న దేవునికి ఇంక వాత్సల్యం చూపించడం, ఇదంతా మొదటి రాకడ అయిపోవచ్చింది. ఆఖరి దినాలకి దగ్గర పడిపోయాం అనుకుంటున్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, సంభవాలన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయి అని అంటే, యేసుప్రభు వచ్చేస్తాడంటే నువ్వు ఆయన ముందు చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడాలి. ఆ టైం వచ్చేస్తుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యేసుబాబు ముందు కూడా అబద్ధం చెప్తాను, నేను అనలేస్తారని. అప్పుడు ఆకాశం వస్తుంది, భూమి వస్తుంది. నువ్వు ఈ పలానా టైంలో పలానా రోజు నువ్వు పృథ్వీ గారింట్లో ఈ మాట మాట్లాడలేదా అని భూమి చెప్తుంది, ఆకాశం చెప్తుంది. అప్పుడు మనం గొక్క తిప్పుకోవడానికి ఉండదు.
అప్పుడు పిలుస్తాడు, చప్పట్లు కొట్టి పిలిచి తీసుకెళ్ళి పాతాళం వేసాడు అంటాడు అంతే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆయన భయంకరుడైన దేవుడే కదా. చాలామంది ఏమంటారంటే ఆయన వాత్సల్యం నిమిషం మాత్రం, ఆయన కోపం కొన్ని నిమిషం మాత్రం కోపం నువ్వు తట్టుకోగలవా? ఏమండి, నిమిషంలో జీవవాయువు ఊస్తే మనిషి అయిపోయావు. ఆయన కోపం వచ్చిందనుకో కళ్ళు ఎర్రగా చేసి పెద్దగా చేసి చూస్తేనే చెరసాల బద్దలైపోయింది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో సింహాల నోళ్ళు మూసేసినాయి దానియేలు గ్రంథంలో. ఏమండి, మండుచున్న అగ్ని అంతా వాళ్ళకి సోపానం అయిపోయింది. ఆయన మనల్ని గట్టిగా చూస్తే మనం ఏమాత్రం అండి, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే వాళ్ళం. ఉదయాన్నే వచ్చిన ఆ పచ్చగడ్డి లాంటి వాళ్ళం మనం, ఏమాత్రం అండి. కాబట్టి ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడే, ప్రేమ స్వరూపే, మంచిదే. ఎప్పుడు నువ్వు అన్యుడిగా ఉండి దేవుని యొక్క ఔన్నత్యం తెలియనప్పుడు, నువ్వు 30 years ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ దేవుని సన్నిధిలో నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి సంఘాలకు వెళ్ళిపోతూ ఉండి దేవుని భక్తి చేస్తూ ఉండి మూలపాఠాల దగ్గర నువ్వు బోర్లా పడిపోతున్నావు అని అంటే దేవుడి కోపం రాకుండా రాదా? లక్షలు ఎల్కేజీలో డబ్బులు కట్టేస్తున్నావు, వాడికి ఏబిసిడీలు రావట్లేదు. వాళ్ళ నాన్న పరిస్థితి, వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి, కోట్లు ఉన్నాయి. అలాగని చెప్పి 1వ తరగతిలోకి పంపించరు కదా టీచర్లు. పంపిస్తే అక్కడ వాడికి ఏం అర్థం కాదు. ఎన్ని లక్షలు కట్టినాడికి ఏబిసిడీలు రావట్లే. ఏమంటారు? జాగ్రత్తగా ఆపేసి వ్యాపారం చూసుకోరా, నీకు ఎందుకు లేరా చదువు అంటారు. మన దేవుడి తండ్రి, పరలోకపు తండ్రి కూడా అలాగే కదా, ప్రేమించి తన కుమారుడినే పంపించేసి ప్రాణత్యాగం చేసేసి సమస్త వాగ్దానాలన్నీ నీ చెంతకు చేర్చేసి అవన్నీ నీ దగ్గర అవునన్నట్లుగా ఉన్నాయని చేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించేసి, ఏమండి నువ్వు మొర్రపెట్టు నేను నీకు మాట్లాడతానని చెప్పి ఇంత మాట ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టేసి యేసుక్రీస్తు ప్రభు సిలువ మెడలో వేసేసుకునే సినిమాలకు వెళ్ళిపోతున్నావంటే నిన్నేమనాలి? ఆయన కోపం రాదా? భయంకరుడైన దేవుడు కదా. ఏమండి, వాళ్ళు పాపం చేసినందుకే కదా అంత ప్రేమించిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు పాపం చేశారు, దేవుని దృష్టికి చెడు నడత నడిచారనే కదా. ఒక బ్యాచ్నేమో అర్షూరీలకి, ఒక బ్యాచ్నేమో బబులోనికి అప్పచెప్పాడు దేవుడు. ఏమండి, మరి ఆయన మారని దేవుడు కదా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఆయనకి వాళ్ళకి చేసినట్టు మనకి చేయడా? ఇవన్నీ వాగ్దానాల్లో చెప్పుకుంటాం కానీ ఇలా కోపం గురించి వచ్చినప్పుడు మాత్రం ఎవరికి వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక మాట చెప్తున్నానండి, మనకు వాగ్దానాల కంటే శిక్షలు ఎక్కువ మేలు చేస్తాయి. ఆయన కోపం ఎక్కువ మేలు చేస్తుంది. అది ఎప్పుడైతే మనం ఒకవేళ ఇప్పుడు మనం ఏదో ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలిన తర్వాత మనం ఇది ఎందుకు తగిలింది అని చెప్పేసి దాని గురించి ఆ తప్పు ఎప్పుడు చేయకూడదని అనుకుంటాం. అదే దెబ్బ తగలేదు అనుకోండి, చేసిన తప్పే చేస్తూ ఉంటాం. అబ్రహాం లింకన్ గారు 10వ తరగతి పాస్ అవ్వడానికి 18 సార్లు పోరాడాడట. తర్వాత ఏకంగా ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. అమెరికా వాళ్ళకి జాతిపితలాగా అయిపోయాడు. ఎప్పుడైతే శిక్షించబడతావో దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎందుకనే 23వ కీర్తనలో కరెక్ట్గా మధ్యలోనే పెట్టాడు గాఢాంధకారపు లోయ. అప్పుడు దాకా పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు, ఇవన్నీ కాపరి అంతా బాగుంది హ్యాపీగా. గాఢాంధకారపు లోయ వచ్చేసరికి గొర్రెకి ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు దేవుడు చెప్తాడు, నేను ఉన్నాను కదా నీకు తోడుగా. నువ్వు శ్రమల గుండా, ఇరుకు మార్గం గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా వెళ్తూ ఉంటే, దేవుడు నిన్ను విరగొడతా ఉంటే, దేవుని ఔన్నత్యం తెలుస్తూ ఉంటే, దేవుని గుణలక్షణాలైన దీన మనసు, సాత్వికము, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ నీలోకి వస్తూ ఉంటే, దేవుని స్వరూపం వచ్చేస్తూ ఉంటే, ఫిలిప్పీ పత్రిక ప్రకారం క్రీస్తును పోలిన మనసు నీకు వచ్చేస్తుంది. శిక్షిస్తేనే కదండి తెలుస్తుంది. ఒక మాట చెప్తానండి, మనందరికీ బాగా తెలుసు, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. ఏం సందర్భం ఉంటుందంటే, అక్కడ లేక పిల్లడు పుట్టాడు అబ్రాహాం గారికి 100 సంవత్సరాలకి. ఆయన ప్రేమించడం తప్పులేదు, ఒక్కడే సింగిల్ పుత్రుడు ప్రేమిస్తున్నారు భార్యాభర్తలు, తప్పే ఉంది దాంట్లో. కానీ దేవుడు చూసి అది చాలా స్పెసిఫిక్గా చెప్తాడు, నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకుని తీసుకొచ్చి నాకు దహన బలి కాదండి, దహన బలి అంటే ఏంటి? కత్తితో పొడిసి చంపేసి బూడిదయ్యే వరకు, కాల్చే వరకు మనకు నిలబడాలా. ఎంత భయంకరంగా ఉంటుంది. కొడుకును పొడిచేయాలా, కొడుకు బూడిదయ్యే వరకు తండ్రి అబ్రహాం ఉండాలి అక్కడ. ఏమైనా బాధపడ్డా? నాకే వచ్చిందనుకోండి కళ, ఇది యేసుక్రీస్తు స్వరం కాదండి, రాజకుమారి చెల్లమ్మ రాత్రి అలా కళ వచ్చింది, ఇది యేసుప్రభు స్వరమా, ఇది దెయ్యాలు శోధించేస్తున్నాయి నన్ను
అని పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు దెయ్యాలు మా ఇంట్లో తెగ నాట్యం ఆడేస్తున్నాయండి, వచ్చి కొబ్బరి నూనె జల్లేయండి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. కానీ అబ్రహాం అలా అలా, ఎందుకంటే అబ్రహాంకి దేవుని స్వరం సెన్స్ చేయగలిగాడు. దేవుని మాటే, దేవుడు ప్రేమించిందని ఇచ్చేయమన్నాడు, ఇచ్చేద్దాం అని చెప్పి తీసుకెళ్ళాడు. అతని విశ్వాసం ఒకటే, దహన బలి అంటే అబ్రహాంకి బాగా తెలుసు బూడిదైపోద్దని. ఆయన ఏమనుకున్నాడంటే, నీకు కొడుకునిస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుకరేణులాగా విస్తరింపజేస్తానని చెప్పాడు. ఆయన బూడిదైపోయినా నేను వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఆ బూడిదలో నుంచి ఇస్సాకు లెగిసి వస్తాడు అని అతని విశ్వాసం. అది ఇక్కడ ఒక మంచి మాట చెప్తానండి మీకు. అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేశాడు. అప్పటికి బైబిల్ జ్ఞానులు చెప్పినంత వరకు అతనికి ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. అంటే 30 సంవత్సరాలు ఇస్సాకు ఉన్నాయంటే అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాలని కట్టేస్తే 30 సంవత్సరాలు ఊరుకున్నాడంటే ఎందుకు ఊరుకుంటాడండి? ఇప్పుడు ఊరుకుంటారు 30 సంవత్సరాల యవనస్తులు. ఏంటి అని అంటే, అబ్రహాము దేవుని మాట విధేయుడు అవ్వడం 30 సంవత్సరాల నుంచి ఇస్సాకు చూస్తున్నాడు. అరే నా తండ్రి దేవుడికి విధేయుడిగా ఉన్నాడు కదా, నేను నా తండ్రికి విధేయుడిగా ఉండాలని అక్కడ నేర్చుకున్నాడు విషయం. అసలు అక్కడ విధేయతగా ఉండి కడతామంటే కట్టించుకున్నాడు, కత్తెత్తేసాడు. కత్తెత్తిన తర్వాత దేవుడు అబ్రామా అంటే, ఏంటి ప్రభా అన్నాడు. అదిగో పొట్టేలు ఉంది చూసుకో, దాన్ని తీసుకురా అన్నాడు. సరే, ఇద్దరు తండ్రి కొడుకులు ఎదిలి పొట్టేలుని తీసుకొచ్చి కట్టేసి దాన్ని చంపేసి దహన బలి మీద పెట్టారు. ఇప్పుడు ఎవరెవరు చూస్తున్నారు? ఆ పొట్టేలు కాలిపోవటం తండ్రి కొడుకులు చూస్తున్నారు. ఇప్పుడు ఇస్సాకు మనసు ఎలా ఉంటుంది? ఆ దహన బలి పొట్టేలు కాలిపోతూ ఉంటే, అరే దేవుడు ఈ ప్రత్యాన్యాయం చేయకపోతే, నాకు బదులుగా పొట్టేల్ని పంపించకపోతే నేను అలా కాలిపోవాలి కదా అంటే కళ్ళంటే నీళ్ళు ఆగుతాయా అండి? అంటే అక్కడ ఆ శిక్షకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువే మన శిక్షకు బదులుగా ఆయన దహించబడుతున్నాడు. ఇది ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించింది, నువ్వు శిక్షించబడుతుంటే నువ్వెంత నలుగుతున్నావో అంతకు మించి యేసు ప్రభు నలుగుతాడు. అది సంగతి. స్తోత్రం చెప్దామండి దేవునికి. మనం చేసిన తప్పుకి మనం శిక్ష పడతా ఉంటే, మనం శిక్షించబడతా ఉంటే తండ్రి మనకంటే ఎక్కువ బాధపడతా ఉంటాడు. ఇది లోక తల్లిదండ్రులు కూడా, వాళ్ళు మనల్ని ఒకవేళ నేను ఉన్నాను పిల్లల్ని కొట్టిన తర్వాత చాటుకెళ్ళి నేను బాధపడుతున్నారే అని, వాళ్ళకి ముందు కొట్టేస్తాం కానీ తర్వాత చాలా బాధపడతాం, తర్వాత వాళ్ళని నవ్వించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దేవుడు కూడా అంతే. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు, దావీదు వాగ్దానాల మీద కాక ఆ ఆజ్ఞల మీద ఎందుకు తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు అని అంటే, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందలి భయము పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. ఆయన భయం పవిత్రమైంది. భయము నుండి పాపము చేయకూడంటే ఎందుకు పాపం చేయకూడదు, భయం ఎందుకు పడాలి అని అంటే, దేవుని యందలి భయం పవిత్రమైనది. నువ్వు దేవునికి భయపడతా ఉంటే పరిశుద్ధతలోనికి వెళ్తావు. నువ్వు దేవునికి భయపడతా ఉంటే మంచి మాటలు మాట్లాడే పరిస్థితిలోనికి వెళ్తావు. నువ్వు దేవునికి భయపడతా ఉంటే కపటం అనేది పోతూ ఉంటుంది. నువ్వు దేవునికి భయపడతా ఉంటే సత్యాన్నే మాట్లాడతావు. నువ్వు దేవునికి భయపడతా ఉంటే 15వ కీర్తన నీకు అలవాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. అది పవిత్రమైంది. నువ్వు దెయ్యానికి భయపడుతున్నావు అంటే ఇక బైబిల్ని పక్కన పెట్టేసి దేవుని మాటలు వెనకాల వేసేసి కపటము అవన్నీ ఆయనకు ఉన్న లక్షణాలన్నీ నీకు వచ్చేస్తుంటాయి. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, మన దేవుడు భయంకరుడైన గొప్ప దేవుడు. 42వ మాట చూసుకున్నాం. అదే 1వ అధ్యాయం, అదే 5వ వచనం. ఆకాశముందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచు దేవుడు. 42వ మాట, నిబంధనను స్థిరపరచు దేవుడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు. మన దేవుడు మార్పు లేని దేవుడు. మన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చు దేవుడు. ఆయన మనలను దాటిపోయే దేవుడు కాదు. ఆయన నిబంధనను స్థిరపరిచే దేవుడు. నీకు ఏదన్నా దేవుడు
ఒక నిబంధన చేశాడు అనుకోండి, నీకు ఏదన్నా దేవుడు ఒక మాటతో మాట్లాడాడు అనుకోండి, అది తప్పక నీ జీవితంలో నెరవేర్చి తీరుతాడు. దేవుడు మాతో ఎప్పుడు మాట్లాడట్లేదు పాస్టర్ గారు, ఆయన స్వరం మేము వినట్లేదు పాస్టర్ గారు అంటే నువ్వు ఆయనతో మాట్లాడితే కదా. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన నీతో తప్పక మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు నోరిచ్చిన దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి మనం మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడతారు. నువ్వు ఆ స్వరం వినాలి, ఆ స్వరం వినాలి. ఆ స్వరం ఎలా ఉంటుంది అని అంటే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీయక్కర్లేదు కానీ చెప్పేస్తాను, ఆ సమయం అయిపోయింది కాబట్టి. ఏలియా దేవుడు ప్రత్యక్షమవుతానని ఏలియాకి చెప్తే ఏలియా ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్ద భూకంపం వస్తుంది, దేవుడు అక్కడ కనపడలా. పెద్ద గాలి వస్తుంది, దేవుడు అక్కడ కనపడలా. పెద్ద ఉరుము శబ్దం వస్తుంది, దేవుడు అక్కడ కనపడలా. ఒక నిమ్మలమైన స్వరంతో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా నిమ్మలంగా ఉంటుంది. ఆ నిమ్మలంగా ఉండాలంటే నువ్వు నిమ్మలంగా ఉండాలి కదా. ముందు నువ్వు నిమ్మలంగా ఉంటే నీకు నిమ్మలమైన స్వరం వినపడుతుంది. ఇప్పుడు గుసగుసలు ఉన్నాయనుకోండి, ఆడోళ్ళు అమ్మలక్కలు మాట్లాడుకుంటుంటారు. అక్కడ దాకేందుకు ప్రేమికులు మాట్లాడుకున్నప్పుడు ఫోన్ చూస్తే చాలా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకే తప్ప మనకు అర్థం కాదు. అదొక తిమ్మిరిలో ఉంటారు వాళ్ళు అంతే. ఇంకా అలాగే మన దేవుని స్వరం, నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన ప్రియుడిగా నువ్వు ప్రియురాలిగా ఉన్నప్పుడు ఆ మెల్లని స్వరం వినాలి అని అంటే దేవుడు ముందు నీకు నిమ్మలమైన మనసిస్తాడు, మెల్లనైన మనసిస్తాడు. ఆ మెల్లనైన మనసుతో నువ్వు బైబిల్ చదువుతున్నా, ఆ మెల్లనైన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తున్నా, వెంటనే ఆయన మెల్లని స్వరం నువ్వు వింటావు. ఇంకంతే సీక్రెట్, అంతకు మించి లేదు. నీ హృదయంలో ఉన్న రణగొన ధ్వనులు ఏంటి? ఆ రణగొన ధ్వనులు ఏదో అప్పుల గురించి ఆలోచన, ఆరోగ్యం గురించి ఆలోచన, కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచన, రేపటి గురించి ఆలోచన, ఇన్స్టాల్మెంట్ల గురించి ఆలోచన, ఈ రకరకాలు అన్నీ ఆలోచించుకుని నువ్వు మోకాళ్ళు వేస్తే అప్పుడు దాకా రాని ఆలోచనలు కూడా అప్పుడే నీలోకి వచ్చేస్తుంటాయి. అపవాదికి బాగా తెలుసు ప్రార్థన ఎలా డిస్టర్బ్ చేయాలి. అప్పుడు దాకా రాని ఫోన్లు నీ దగ్గరకు వచ్చేస్తుంటాయి. నువ్వు జాగ్రత్తగా సైలెంట్లో పెట్టి వైబ్రేషన్ పెట్టేస్తావు. అది గుయ్యి 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 అంటే నువ్వు కళ్ళు ఇప్పకుండా ఉండలేవు. సెల్ 1 గంట స్విచ్ ఆఫ్ చేసేయటం వల్ల మనకు వచ్చిన నష్టం కూడా ఏం ఉండదు. మనం ఏం ప్రధానమంత్రి గారి తమ్ముళ్ళం కాదు, చెల్లెళ్ళం కాదు భారతదేశాన్ని బాగు చేయడానికి. ఏమండి, 1 గంట. అందుకే చెప్తున్నానండి, పవిత్రత రావాలి అని అంటే వారానికి 1 రోజన్నా సెల్లను స్విచ్ ఆఫ్ చేయగలిగిన ధైర్యం ఉండగలిగితే పరిశుద్ధతకు అర్హత వచ్చినట్టే. 1 రోజు సెల్లను దూరంగా పెట్టేసి నువ్వు ప్రార్థన చేయక్కర్లా, నువ్వు కాముగా నీ పనులు నువ్వు చేసుకుని దేశరక్తం చేయమనుకుంటే చాలు, ఆటోమేటిక్గా నీలో పరిశుద్ధతను వచ్చేస్తుంది. పరిశుద్ధత 24 గంటలు సెల్లకు సెలవు చేయగలమా మనం? దేవుడి నిబంధన ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడు? అబ్రహాం గారితో దేవుడు నిబంధన చేశాడు. ఏమని? ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో ఉన్న ఆ 7 రకాల వాగ్దానాల ద్వారా దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. దాన్ని నెరవేర్చారా లేదా? ఆ అబ్రహాం నీతికి మనం వారసులం, అబ్రహాం వాగ్దానాలకు మనం వారసులం. ఇస్సాకు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇస్సాకుతో వాగ్దానం చేశాడు లేదా? ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఈ దేశమందును అంటే ఆయన అంటాడు ఆ పై వచనాల్లో, ఐగుప్తులో కరువు వచ్చింది ప్రభువా, ఇక్కడ మా దేశంలో కరువు వచ్చింది, నేను ఐగుప్తు వెళ్ళిపోతానంటే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ దేశం ముందు నీవు పరవాసివై ఉండు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏలయనగా నీకు నీ సంతానానికి ఈ దేశం అంతా ఇచ్చి ప్రమాణము నిబంధనను నేను నెరవేరుస్తాను. మనం ఈ 42వ మాట ఏమనుకున్నామండి? నిబంధనను స్థిరపరచు దేవుడు. అబ్రహాంతో నేను ఏదైతే చేశానో ఇస్సాక నీకు కూడా అదే చేస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. కరువు రోజుల్లో కూడా విత్తనము విత్తి 100 పంట ఆయన కోసాడు. ఇక ఆ అన్యరాజులే వచ్చంటారు, నువ్వు మా దేశంలో ఆశీర్వదించబడిన వాడు. ఇస్సాకు భయం వారికి కలిగింది, అలా చేశాడు దేవుడు. తర్వాత ఇస్సాకు గారి కొడుకు యాకోబు.
యాకోబుతో కూడా ప్రమాణం చేశాడు దేవుడు. 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ మీ మూలములుగాను నీ సంతానం మూలములుగాను ఆశీర్వదిస్తాను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పిస్తాను. నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. చేశాడా లేదా అని దేవుడు? ఐగుప్తుకి వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఎంత వీళ్ళు భయంకరమైన పనులు చేస్తున్నా దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు. ఇక లిమిట్స్ దాటిపోయిన తర్వాత శత్రు దేశానికి అప్పచెప్పాడు, మరలా తీసుకెళ్ళాడు. అయినా పాపం చేస్తూనే ఉన్నారు. మొన్న మంగళవారం మోషే గారి గురించి, ఆయన అడ్డుపడ్డ విధానం గురించి మనం నేర్చుకున్నాం. ఆ చదువుకున్న ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది. మీరు నాకు తెలిసినప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇశ్రాయేలీలారా, మీరు దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అన్నీ చేస్తున్నా కానీ దేవుడు ఇంకా ఆయన కాపాడుతూనే ఉన్నాడు మనల్ని. ఇన్ని వాగ్దానాలు దేవుడు, ఇన్ని నిబంధనలు దేవుడు స్థిరపరిచి వారందరినీ విస్తరించాడు. అంతేకాదు ఒక వాగ్దానంగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. అది సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు చేసిన నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. కానీ దానికి కావలసిన గుణలక్షణాలు మనలో ఉండాలి. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఏ నిబంధన చేశాడు అని అంటే, ప్రతి ప్రభు బల్లప్పుడు మనం చదువుకుంటున్నాం. లోకసువార్త 22:20, ఇదిగో ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవుడు వాగ్దానాలన్నీ ఇచ్చాడు. వారు తప్పు చేస్తే బలి అర్పించాలి. ఆ బలి అర్పణ మాత్రం మనకి ఇవ్వలేదు. ఆయనే బలైపోయి మరొక క్రొత్త నిబంధన చేస్తున్నాడు. నా రక్తము వలన మీకు ఈ వాగ్దానాలన్నీ సంప్రాప్తమవుతాయి. ఈ వాగ్దానాలన్నీ మీయే. ఈ నిబంధన అంతా మీదే. నా సమాధానార్థమైన నిబంధన మత్తయి సువార్త 26వ అధ్యాయం 27, 28 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. మన పాపాలు క్షమించబడి రక్షణ భాగ్యం దొరకడమే గొప్ప ఆశీర్వాదం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, పాత నిబంధనలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నిబంధనను చేశారు. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఆ రక్తము చేత నిబంధన యూద ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం వాళ్ళు నిబంధన చేయటం అంటే, వాళ్ళు షేహాన్ తీసుకున్నప్పుడు వాళ్ళ హస్తాలు, వాళ్ళ అరచేతులు రక్తంతో చేసుకోవాలి. కట్ చేసుకుని రక్తం వలన నిబంధన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు తన శరీరంలో ఉన్న రక్తం ద్వారా మనతో నిబంధన చేశాడు. ఆయన శరీరాన్ని చీల్చుకొని ఆ రక్తాన్ని చిందించి నిబంధన చేయటానికి చేయి చాపాడు. నువ్వేం చాపుతున్నావు? పాపంతో నిండిన హస్తాన్ని చాపుతున్నావు. అయినా కానీ దేవుడు ప్రేమించి ఆ క్రొత్త నిబంధన రక్తాన్ని మీకు ఇచ్చారు, మనకు అనుగ్రహించారు. ఆఖరి మాట ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. 38, 39, 40. వారు నాకు ప్రజల ఇందురు, నేను వారికి దేవుణ్ణి ఇందును, మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడేటట్టుగా నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయను. ఎవరిస్తారంటండి?
దేవుడే భయపడేటట్టుగా ఏక హృదయాన్ని ఇస్తారు, ఏక మార్గము ఏక మార్గాన్ని ఇస్తారు. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు, నేను వారికి మేలు చేసేటట్లుగా చేయటాన్ని మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నిత్యమైన నిబంధన నేను చేస్తాను, ప్రమాణం చేస్తాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. భయభక్తులు కూడా దేవుడే పుట్టిస్తాడంటాడు. ఇక మనం భయపడమని ఆయనకు అర్థమైపోయి, అరే బాబు మీరు లోపడని వాళ్ళని జనులు, మీరు భయపడని తిరుగుబాటు చేసే ప్రజలు, భయం కూడా మీకు నేనే ఇస్తాను, ఏక హృదయాన్ని ఇస్తాను, ఏక మార్గాన్ని ఇస్తాను, మీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఎందుకు అని అంటే నేను నిబంధన స్థిరపరచు దేవుడను. ఇక ఎంతకంటే మంచి దేవుడు ఎవరు దొరుకుతారండి? మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవా నాకు భయాన్ని పుట్టించు. ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే దేవుడికి భయపడతామో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తామో, ఎప్పుడైతే మంచి హృదయం కలిగి ఉంటామో ఆయన మనతో నిబంధన చేస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది భయం. ఇది ఎవరు అడగరు. దెయ్యాలు చేసిన ప్రార్థనలో పాతాళాన్ని తప్పించని దెయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి కానీ క్రైస్తవులు ప్రార్థన చేయరు. అసలు ఆ ప్రసక్తే ఉండదు, మన దగ్గర గుర్తే రాదు పాతాళం అనేది. ఏమండి, మన ద్వారా దేవుడు మహిమ పొందాలి అని అంటే మన దేవుడికి భయపడాలి. నువ్వు ప్రతిరోజు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో పాటు నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పి ఇంకో ప్రేయర్ పాయింట్ ఏంటంటే నా వలన నువ్వు మహిమ పొందాలయ్యా. మనం వలన దేవుడు మహిమ పొందాలి అని అంటే మనలో దేవుని భయం ఉండాలి. ఆ భయం ఆయన కలుగు చేస్తానంటున్నాడు. నిబంధన చేశాడు కదండి, ప్రమాణం చేశాడు, నేను నీ భయాన్ని కలుగు చేస్తాను. ఆ భయాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. కాబట్టి దేవా నేను నిన్ను ప్రతి దినం ఉదయాన్నే ఈ దినం నా వలన నీ నామం మహిమపరచబడాలి ప్రభా. నా మాట వల్లనే కానీ, నా చూపు వల్లనే కానీ, నా చేత వల్లనే కానీ నీ నామం మహిమపరచబడాలి ప్రభా అని ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. 41వ మాట భయంకరుడైన గొప్ప దేవుడు. 42వ మాట నిబంధనను స్థిరపరచు దేవుడు. ఈ నామములు దేవుని కృప వలన మనం జ్ఞాపకం ఉంచుకుని వాటిని ధ్యానించి దేవుడిని స్తుతించుటకై దేవుడిని మహిమపరచు వారిగా మనం ముందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.